ప్రైజ్ ద లార్డ్. దేశములో మహారక్షణ కలుగు చేయువాడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ దినపు యేసయ్య జీవపు మాట. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 9వ వాక్యము. దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. యేసయ్య చేత పిలువబడి ఏర్పరచబడి దివారాత్రులు ఆయన పాదముల మీద పడి దేశము కొరకు ప్రార్థించుటకు బ్రతిమాలు కొనుటకు నియమించబడిన ప్రార్థనా వీరులారా, ప్రార్థనా యోధులారా, మన యేసయ్య దేశము నిమిత్తము చేయుచున్న ప్రతి ప్రార్థనను ఆలకించి దేశము నలుమూలల ప్రజలకు సర్వ విషయములలో మేలు చేయును. నిశ్చయముగా ప్రార్థన ఆలకించిన యేసుస్వామి దేశము మీద శ్రద్ధ నిలుపును, తగిన మేలు చేయును. ప్రస్తుతము దేశములో ఎటు చూచినా భయం, కలవరాలు, తెగుళ్ళు, మరణకాండ, నరహత్యలు, హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, బలత్కారాలు, దోపిడీలు, లంచాలు, మోసాలు, కుల వివక్ష, మత కక్షలు, క్షేమము లేని పరిస్థితి, ఉగ్రవాదుల దాడులు, రాజకీయ వివక్ష, నిరుద్యోగ సమస్యలు, ఆర్థిక సంక్షోభం, దరిద్రత, పేదరికం, అధికారుల దోపిడితనం, స్వార్థపూరితమైన పరిపాలన, మానవ రూపంలో ఉన్న మృగాలు, రాక్షసులు, కరువులు, దృఢవాట్లు, దుర్వ్యసనాలు, మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు, ఇలా ఎన్నెన్నో దుర్మార్గపు కార్యాలు, అవినీతి కార్యాలు దేశమును భ్రష్టు పట్టిస్తూ మానవ జాతి నాశనమై పాతాళపు వశములో వెళ్ళుచుండగా ఇట్టి వారి కొరకు పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని నోరు తెరుచుకొని ఉన్నది. దేశము బాగుండాలి, బాగుపడాలి అని కోరుకొని ప్రార్థించేది క్రైస్తవ్యం మాత్రమే. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనమందరము కలిసికట్టుగా ఏకీభవించి దేశమునకు సర్వ విషయమున మేలు కలుగునట్లుగా వేడుకొనెదము. ప్రార్థనా బలిపీఠములను కట్టి సజీవ యాగముగా ప్రభు పాదముల చెంత విజ్ఞాపన చేయుదము. నిశ్చయముగా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనములు ఆలకించి తెగులను నిర్మూలపరచును. దేశమును నూతనమైన కార్యములు చేయును. దేశమునకు క్షేమము కలుగు చేయును. తృప్తిగా భుజించి దేశమును నిర్భయముగా నివసించున్నట్లుగా చెయ్యును. ఏ భయము లేకుండా, ఏ దుష్ట మృగము రాకుండా కాపాడును. దేశములో మహారక్షణ కలుగు చేయును. దేశములో దేవుని మహిమ ఉదయించును. దేశములో ఉన్న చీకటి కార్యాలు, మరణ ఛాయలు తొలగించి వెలుగై ఉన్న యేసయ్య ప్రకాశించున్నట్లుగా చేయును. దేశమును పట్టి పీడిస్తున్న ప్రతి వ్యాధుల బలాన్ని, తెగుళ్ళని స్వస్థపరచును. దేశము భయపడక సంతోషించున్నట్లుగా, గంతులు వేయినట్లుగా చేయును. దేశము అన్ని విధాలుగా మేలు కలుగునట్లుగా యోసేపు, దానియేలు లాంటి వ్యక్తులను ఆయన లేవనెత్తును. మన దేశం మీద ఆయన కటాక్షము చూపి నమ్మకమైన వారిని దేశములో అనుగ్రహించును. ఆయన ఎదుట ప్రతి నాలుక ఆయన స్తుతించున్నట్లుగా, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగునట్లుగా, దేశము ఆయన వైపు త్రిప్పబడి దేశము ఆయన సొంతం అవునట్లుగా కృపగల దేవుడు మనం చేసిన ప్రార్థనలు ఆలకించి ఓకమించిన ఘనకార్యములు చేయునుగాక. దేశమును రాకడకు సిద్ధపరచునుగాక. తన కలువరి శిలువ రక్తము చేత దేశమును కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి సమస్త దోషమును, శాపమును, సంహారమును తొలగించి దేశములో మహారక్షణను కలుగు చేసి ఆయన సింహాసనమును స్థాపించి ఆయన పరిపాలన కొనసాగునుగాక. ప్రార్థన ఆలకించువాడైన యేసయ్య మీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి ఉదయకాలం మీ పాదముల చెంతకు చేరి ఉన్నాం. దేశము కొరకు ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి, మీ పాదములు పట్టి బతిమాలుకోవడానికి మీరిచ్చిన కృపా ధన్యత కొరకై మీకు స్తోత్రము నాయన. ఈ ఒక్క దినం మాత్రమే కాకుండా మా జీవిత కాలం అంతా కూడా దేశము కొరకు ప్రార్థించగలిగినటువంటి భారాన్ని ప్రతి హృదయములో మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశంలో రక్షణ కలగాలి, మా దేశం నశించిపోకూడదు, మా దేశం ప్రభువా పాతాళపు వశము కాకుండానట్లుగా, మీ పరలోకానికి చేర్చబడినట్లుగా కృపదయ చేయండి. మీ నామాన్ని గణపరుచుకొని మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా దేశమునకు సర్వ విషయములలో నా దేవుడు మేలు కలుగు చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.